ఆసియాలోని అతిపెద్ద గిరిజన మహాజాతరపై ప్రత్యేక దృష్టి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. స్థానిక ఎమ్మెల్యే సీతక్క మంత్రిగా ఉండడం, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కొండా సురేఖ వరంగల్ కావడంతో జాతరపై మరింత ఫోకస్ పెట్టారు. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మేడారంకు నిధులు విడుదల చేస్తూ ఫైల్పై సంతకం చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. 2 ఏళ్లకు ఓసారి జరిగే ఈ మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 4 రోజుల పాటు జరగనుంది. ఇప్పటికే 75 కోట్లతో జిల్లా అధికార యంత్రాంగం నివేదిక పంపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా నిధుల కేటాయింపు, టెండర్ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికలు ముగిసిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన సీతక్క మంత్రి హోదాలో మొదటిసారి జాతర నిర్వహించబోతున్నారు. మరోవైపు వరంగల్ జిల్లాకు చెందిన సురేఖ దేవాదాయ శాఖ మంత్రి హోదాలో మొదటిసారి జాతరను పర్యవేక్షించనున్నారు. మేడారం జాతరకు తేదీల నిర్ణయం కావడంతో ములుగు జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గత జాతర అనుభవాలు, నూతనంగా చేపట్టే శాశ్వత నిర్మాణాలు, మౌలిక సౌకర్యాలకు మరమ్మతులను బేరీజు వేసుకుంటూ 75 కోట్లతో నివేదిక సిద్ధం చేసింది జిల్లా యంత్రాంగం. ఆర్ఎండ్బి శాఖకు 2,80,00,000, పంచాయతీరాజ్ శాఖకు 4,35,00,000, నీటిపారుదల శాఖకు 6,11,00,000, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖకు 8,28,00,000, గ్రామీణ నీటిపారుదల శాఖకు 14,74,00,000, జిల్లా పంచాయతీ అధికారికి 7,84,00,000, అగ్నిమాపక శాఖకు 20 లక్షలు, అలాగే మత్స్య శాఖకు 24,66,000, పశు సంవర్ధక శాఖకు 30 లక్షలు, ఐటీడీఏ గిరిజనాభివృద్ధి శాఖకు 4 కోట్లు, సమాచార పౌర సంబంధాల శాఖకు 50 లక్షలు, వైద్య ఆరోగ్య శాఖకు 1 కోటి రూపాయలను, పోలీస్ శాఖకు 10,50,000, అటవీ శాఖకు 20 లక్షలు, ఐసీడీఎస్ కు 23 లక్షలను, రెవెన్యూ శాఖకు 5,25,00,000, దేవాదాయ శాఖకు 1,50,00,000, ఎక్సైజ్ శాఖకు 20 లక్షలు, పర్యాటక శాఖకు 50 లక్షలు, విద్యుత్ శాఖకు 3,96,00,000, రవాణా శాఖ టీఎస్ఆర్టీసీకి 2,25,00,000 కేటాయించాలని కోరుతూ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేసింది. మొదటి అప్పటి గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ ఏడాది జూలై 3న ఐటీడీఏలో అధికారులతో సమీక్ష జరిపారు. ప్రతిపాదనలు, జాతర ఏర్పాట్లపై చర్చించారు. మాజీ దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సెప్టెంబర్ 21న మేడారం వచ్చి అధికారులతో సమీక్షించారు. ఎన్నికల కోడ్కు ముందే నిధులు విడుదలవుతాయని, కోడ్తో సంబంధం లేకుండా జాతర ఏర్పాట్లు జరుగుతాయని చెప్పారు. కానీ ఆచరణలో ఆలస్యం కావడం, ఆ తర్వాత కోడ్ రావడంతో మేడారం అంశం మరుగున పడింది. గత ప్రభుత్వం 2 టర్ముల పరిపాలనలో ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో అవి నిర్లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు కొత్తగా నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ఇంతకుముందున్న ప్రభుత్వం ఏమైతే చేయకుండా ఇడిచిపెట్టిందో, ఏవైతే మైనస్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము అవన్నిటిని పూర్తి చేసి ఇప్పుడు జరగబోయేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అన్ని వసతులు భక్తులకు కలిగే విధంగా చూడాలని తెలియజేస్తున్నాం. జాతర సమీపిస్తున్నది, సమయం ఆసనమైంది. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఇక్కడ ఎటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి పనులు ప్రారంభం కాలేదు. యుద్ధ ప్రాతిపదిక మీద మరియు ప్రభుత్వం చర్య తీసుకొని వెంటనే నిధులు విడుదల చేసి ఈ మిగిలినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ, తప్పకుండా ఈ పనులన్నీ ఈ నూతన గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. జూలై నెలలో కురిసిన భారీ వర్షాలు, ముంచెత్తిన వరదలకు మేడారం చిన్నాభిన్నమైంది. జంపన్న వాగు వరద సమ్మక్క సారలమ్మ గద్దెలను తాకుతూ ప్రవహించింది. దీంతో జంపన్న వాగొడ్డుపై నిర్మించిన కళ్యాణ కట్టలు, సులభ్ కాంప్లెక్స్లు, మేడారం చుట్టుపక్కల అంతర్గత రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆయా శాఖలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరద నష్టం నిధులు రాకపోవడంతో తాత్కాలిక మరమ్మతులు మాత్రమే జరిగాయి. జంపన్న వాగు ఒడ్డుపై ధ్వంసమైన నిర్మాణాలు అలాగే ఉన్నాయి. సీతక్క మంత్రి కావడంతో జాతరను గతంలో కంటే వైభవంగా జరుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఏం సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం లేదు, ఒక వాటర్ కానీ ఏది లేనిది, చెట్లు కానీ రేకుల షెడ్లు వేసిండ్రు, వాటికి ఫ్యాన్లు లేవు, వర్షం వస్తే సల్లు కొడుతుంది, కరెంట్ లేదు, నైట్ పూట మేము ఎట్టుండాలి భక్తులం. అలాంటప్పుడు ఇక్కడ ఉండి కూడా మాకు ప్రయోజనం ఏమున్నది? భక్తులు వస్తేనేమో ఇప్పుడు మేము షాపులు పెట్టుకుంటేనేమో మాకు నడుస్తాయి, మీరు ఏమి షాపులకు ఏం తేవట్లేదు అంటే భక్తులు ఉంటేనే మేము సామాన్ తెచ్చుకుంటాం, భక్తులు ఏంటైతే సామాన్ తెచ్చుకోలేం కదా. కొంచెం గవర్నమెంట్ ఆలోచించి అన్ని సౌకర్యాలు టెంపుల్ దగ్గర జరిగితే భక్తులు వస్తే మేము షాపులు పెట్టుకున్న వాళ్ళమైనా ఊరు వాళ్ళకైనా అందరికి లబ్ధి కూరుస్తుందని కోరుకుంటాను. మేడారం మహాజాతరకు ఇంకా కొద్ది రోజుల గడువు మాత్రమే ఉంది. నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం జాతర నిర్వహణపై దృష్టి పెట్టింది. స్థానిక ఎమ్మెల్యే సీతక్క పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తమ ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మ జాతరను వైభవంగా జరిపించడం ద్వారా మొక్కు చెల్లించుకోవాలనుకుంటున్నారు. అందుకే ఇప్పటికే ప్రతిపాదించిన 75 కోట్లతో నిధులు మంజూరు చేశారు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీతక్క నియోజకవర్గానికి రాలేదు. అసెంబ్లీ సమావేశాల తర్వాత పర్యటన చేయనున్నారు. ములుగుకు వచ్చిన వెంటనే అధికారులతో సమావేశం కానున్నారు. ఆ వెంటనే నిధుల మంజూరు, టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారని సమాచారం.